మహిళా ఎస్ఐ హరితపై కాంగ్రెస్ నాయకుడు దాడి కలకలం రేపింది. కాన్పేట వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై రాముల రాము అనే చెయ్యి చేసుకున్నాడు. ఎన్ఎస్పీ కాలువ వద్ద చౌదరి హోటల్ నిర్వాహకులతో ఘర్షణ పడి తన అనుచరులను పిలవడంతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ అక్కడకు చేరుకున్నారు. వారికి సర్ది చెప్తుండగా ధిక్కరించే స్వరంతో రాము వాగ్వాదం చేస్తూ విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐను నెట్టేశాడు. దీంతో ఒక్కసారిగా ఎస్ఐ జనాలపై పడిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రాము సహా అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో మహిళా ఎస్ఐపై దాడి చేయడం కలకలం రేపింది. ఇక ఖమ్మం జిల్లా కల్లూరులో మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నాయకుడు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ హరితను రాము నెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. భాగ్యశ్రీ, కల్లూరులో జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళా ఎస్ఐపై కాంగ్రెస్ నాయకుడు చేసుకోవడం ఒకసారిగా సంచలనం సృష్టించింది. ఈ కల్లూరు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ వద్ద ఉన్నటువంటి చౌదరి హోటల్ వద్ద ఘర్షణ జరుగుతున్న విషయం తెలుసుకుని అక్కడ పరిస్థితిని అదుపులో తెచ్చుకునేందుకు కల్లూరు హరిత వెళ్ళి అక్కడ వాటిని గొడవ సద్దుమనేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో హరిత ఎస్ఐపై రాయల్ రాము చేసుకోవడంతో వివాదం మరింత ముదిరినట్టు అయితే ఉంది. ఈ చౌదరి హోటల్ సమీపంలో అక్కడ రాయల్ రాము ఘర్షణ పెట్టుకోవటం, ఘర్షణ నేపథ్యంలో తన అనుచరులను హోటల్ వద్దకు రప్పించాడు. అంటే రాయల్ రాముది తల్లాడ కావటం, తల్లాడ నుంచి ఆయన అనుచరులందరినీ కల్లూరులోని చౌదరి హోటల్కి రప్పించారు. చౌదరి హోటల్ అనుచరులు, ఇటు కల్లూరు నుంచి వచ్చిన రాము అనుచరులు ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగేది. పెద్ద ఎత్తున వివాదం జరుగుతుంటేనే ఆ సమాచారం అందుకున్న కల్లూరు ఎస్ఐ హరిత తన సిబ్బందితో యూనిఫామ్ లోనే అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి ఆ గొడవను చల్లార్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా రాయల్ రాము కొంత దురుసుగా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దీంతో ఆమె చేసుకునే ప్రయత్నం చేయడంతో తిరిగి అతను కూడా హరిత పై చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చెప్పడంతో పాటు రాయల్ రాముతో పాటు ఆయన అనుచరుల 6గురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు ఈ కేసు విచారణ జరుపుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మరికొద్దిసేపట్లో ఏ సెక్షన్ల కింద నమోదు చేస్తారు అనే దానిపై విధిలో ఉన్న ఎస్ఐపై చేసుకున్న దాని మీద పోలీసు డిపార్ట్మెంట్ కూడా చాలా సివియర్ గా దీన్ని పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.